సినిమా, ఒక్క సక్సెస్, ఒక్క బ్లాక్ బస్టర్ ఫేట్ను మార్చేస్తుంది. రెమ్యూనరేషన్ హైక్ చేస్తుంది. కరుపు రిలీజ్కు ముందు సూర్య చాలా డౌన్లో ఉన్నాడు. కానీ ఇప్పుడు ఒక్కో సినిమాకు 100 కోట్ల పారితోషికం డిమాండ్ చేస్తున్నాడట. 50వ చిత్రం మైలురాయికి దగ్గర పడుతున్న కొద్దీ ఆకాశమే హద్దుగా సూర్య రెమ్యూనరేషన్ పెరిగిపోతుంది. కొన్నేళ్లుగా వరుస ఫ్లాప్లతో పూర్తిగా బాక్సాఫీస్ రేస్ లోనూ వెనుక పడిపోయాడు సూర్య. కానీ ఇటీవల విడుదలైన కరుపుతో మళ్లీ కంబ్యాక్ ఇచ్చాడు. ఈ చిత్రం సరాసరి 300 కోట్ల క్లబ్ లో చేరి సూర్య కెరియర్ లో బిగ్ హిట్ గా నిలిచింది. దీంతో కాలీవుడ్ లో సూర్య డేట్స్ కు మళ్లీ డిమాండ్ మొదలైంది. ఒకవైపు విజయ్ సీఎం గా బాధ్యతలు స్వీకరించడం, మరోవైపు అజిత్ కార్ రేసింగ్ పై ఫోకస్ పెట్టడం. ఇదే సమయంలో సూర్య కంబ్యాక్ ఇవ్వడంతో తమిళ సినీ పరిశ్రమకు చెందిన నిర్మాతలు కరుపు హీరో డేట్స్ కోసం పోటీ పడుతున్నారు. దీంతో సూర్య రెమ్యూనరేషన్ 100 కోట్లకు చేరింది అనే టాక్ వినిపిస్తోంది. కరుపు మూవీకి 45 కోట్ల పారితోషికం అందుకున్నాడు సూర్య. ఇప్పుడు చేతిలో 3 కొత్త చిత్రాలు ఉన్నాయి. వీటికి 40 నుంచి 50 కోట్లు పారితోషికం అందుకోబోతున్నాడు సూర్య. కానీ 49వ చిత్రానికి మాత్రం 100 కోట్లు తీసుకుంటున్నాడట. ఇందుకు సంబంధించి దర్శకుడు ఎవరు అనేది ఇంకా ఖరారు కాలేదు. పాత్రతో ప్రయోగాలు చేయడంలోనూ, కొత్తదనం నిండిన కథల్లో కనిపించడంలోనూ అడవిశేష్కు తిరుగులేని బ్రాండ్గా మారాడు. తక్కువగా చిత్రాలు చేస్తాడు, ఎక్కువగా విజయాలను అందుకుంటాడు. అలాంటి హీరో ఇప్పుడు బాలీవుడ్కు వెళ్ళాలి అనుకుంటున్నాడు. డెకాయిట్ రిలీజ్ చేసి ఇంట్లో చిల్లవుతున్నాడు అడవిశేష్. కాకపోతే అందరూ ఊహిస్తున్నట్లు గూఢచారి సీక్వెల్ పైనే ఫోకస్ పెట్టకుండా కొత్త బాలీవుడ్ ప్రాజెక్ట్ కూడా ఫైనల్ చేస్తున్నాడట. ఇందుకు సంబంధించిన గాసిప్ ఒకటి టాలీవుడ్ లో షికార్లు చేస్తోంది. ఇటీవల శేష్ నటించిన మేజర్, డెకాయిట్ లాంటి చిత్రాలు హిందీలోనూ రిలీజ్ అయ్యాయి. అయితే శేష్ అనుకున్నంత స్థాయిలో ఇవి పర్ఫామ్ చేయలేకపోయాయి. దీంతో ఈసారి డైరెక్ట్ గా బాలీవుడ్ వెళ్లి అక్కడ స్ట్రైట్ మూవీ చేసే ఆలోచన చేస్తున్నాడట శేష్. హిందీ సినిమాకు సంబంధించి కథలు కూడా వింటున్నాడట. ఇక గూఢచారి సీక్వెల్ సంగతి అంటే అనౌన్స్ చేసి చాలా కాలమే అయింది. వినయ్ కుమార్ అనే దర్శకుడు తెరకెక్కించాల్సి ఉంది. కానీ డెకాయిట్ బాక్స్ ఆఫీస్ పర్ఫార్మెన్స్ చూసిన తరువాత గూఢచారి సీక్వెల్ లో మరిన్ని మార్పులు చేర్పులు చేసి ప్రాజెక్ట్ ను పట్టాలెక్కించాలనుకుంటున్నాడట శేష్. ఈ చిత్రంలో వామికా గబ్బి కథానాయికగా నటిస్తోంది. అనిరుద్, సాయి అభ్యంకర్ మధ్య మామూలు కాంపిటీషన్ నడవడం లేదు. హిట్ మీద హిట్స్ ఇవ్వడంలో ఇద్దరు ఎక్కడా తగ్గడం లేదు. కావాలని చేస్తున్నారో లేక అనుకోకుండా జరుగుతుందో తెలియదు. కానీ ఈ రోజు అనిరుద్ ఒకటి బ్లాక్ బస్టర్ బీట్ రిలీజ్ చేస్తే తర్వాత రోజు సాయి ఇంకో హిట్ ట్రాక్ ఇచ్చేస్తున్నాడు. సేమ్ సీన్ ఇప్పుడు మళ్ళీ రిపీట్ అయింది. కాలీవుడ్ హీరోల మధ్య కంటే తమిళ సినిమా సంగీత దర్శకుల మధ్య జరుగుతున్న యుద్ధం సోషల్ మీడియాను షేక్ చేసేస్తోంది. కొద్ది రోజుల క్రితమే జైలర్ 2 రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ టీజర్ తో మరో చార్ట్ బస్టర్ ఇచ్చాడు అనిరుద్. అనిరుద్ బీట్ వైరల్ అవ్వడం మొదలు పెట్టిందో లేదో ఇంతలో సాయి అభ్యంకర్ నుంచి మరో బ్యాంగర్ వచ్చేసింది. డ్యూడ్ ఫేమ్ ప్రదీప్ రంగనాథన్ నిర్మాతగా మారి తెరకెక్కిస్తున్న కొత్త చిత్రం అనౌన్స్మెంట్ వీడియో కోసం సాయి కంపోజ్ చేసిన ట్రాక్ ఆల్రెడీ వైరల్ కావడం ప్రారంభమైంది. మొత్తంగా అనిరుద్, సాయి అభ్యంకర్ మధ్య కాంపిటీషన్ పీక్స్ లో ఉంది. ఇద్దరు సూపర్ ఫామ్ లో ఉండటం మ్యూజిక్ లవర్స్ ను ఉర్రూతలూగిస్తోంది. చాలా తక్కువ టైంలో అనిరుద్ రేంజ్ కొచ్చేశాడు సాయి అభ్యంకర్. భారతదేశ సినీ చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రం రామాయణ. విడుదలకు పెద్దగా సమయం లేదు. మరో 4 నెలల్లో ప్రేక్షకుల ముందుకు రావాల్సిన చిత్రం. ఇంతవరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరగలేదు. అందుకు కారణం నిర్మాత అంచనాలకు దూరంగా వ్యాపారం జరగడమే. అయితే ఎట్టకేలకు రామాయణ నిర్మాత కాస్త తగ్గాడు. దీంతో ఇండియా వైడ్ గా ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ను ఓ అగ్ర నిర్మాత దాదాపు 250 కోట్లకు దక్కించుకున్నాడు. 4000 కోట్ల బడ్జెట్ అంటే ఇది ఒకప్పుడు హాలీవుడ్ సినిమా బడ్జెట్. కానీ రామాయణ చిత్రంతో ఇప్పుడు ఇండియన్ సినిమా కూడా ఇదే స్థాయిలో చిత్రాన్ని నిర్మించేందుకు అడుగుపడింది. మొత్తం 2 భాగాలుగా రణబీర్, యష్, సాయి పల్లవి నటిస్తున్న రామాయణ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఒక్కో భాగాన్ని 2000 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్నారు నిర్మాత నమిత్ మల్హోత్రా. దీపావళి పండక్కి మొదటి భాగం విడుదల కానుంది. దీంతో ఈ సినిమా వ్యాపారం మొదలైంది. ఇటీవలే ఈ భారీ పౌరాణిక చిత్రానికి సంబంధించిన 30 నిమిషాల ఫుటేజీని దేశంలోని పలువురు డిస్ట్రిబ్యూటర్స్ కు ప్రదర్శించాడు నిర్మాత. సినిమా విజువల్స్ చూసి రాబోయే బాక్స్ ఆఫీస్ సంచలనాన్ని ముందే ఊహించి ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ను దాదాపు 250 కోట్లకు దక్కించుకున్నాడు అగ్ర నిర్మాత కరణ్ జోహర్. ఈ భారీ ఒప్పందంతో రామాయణ చిత్రాన్ని ఇండియా వైడ్ గా భారీ ఎత్తున విడుదల చేయనుంది కరణ్ జోహర్ ఆధ్వర్యంలోని ధర్మ ప్రొడక్షన్స్.
గతంలో ఇదే బ్యానర్ నుంచి బాహుబలి, దేవరా చిత్రాలు పాన్ ఇండియా వైడ్ గా విడుదలై సంచలన విజయాన్ని అందుకున్నాయి. ఇప్పుడు కరణ్ జోహార్ రామాయణ పంపిణీ హక్కులను సొంతం చేసుకోవడం బాలీవుడ్ వర్గాల్లో సంచలనంగా మారింది. ఒకప్పుడు యష్ రాజ్ ఫిల్మ్స్ నుంచి కొత్త సినిమా విడుదల అంటే ఆ క్రేజ్ నెక్స్ట్ లెవెల్లో ఉండేది. ముఖ్యంగా స్పై యూనివర్స్ అంటే బాక్స్ ఆఫీస్ షేక్ అయిపోయేది. కానీ ఇప్పుడు ఈ యూనివర్స్ ప్రమాదంలో పడింది. ఎందుకు అంటే ఆడియన్స్లో ఆసక్తి తగ్గిపోయింది. మరోవైపు బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా ఏమంత కలెక్షన్స్ రావడం లేదు. యష్ రాజ్ ఫిల్మ్స్ నుంచి సినిమా రిలీజ్ అంటే ఒకప్పుడు బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ షేక్ అయిపోయేది. పైగా స్పై యూనివర్స్ అంటే ఆ క్రేజ్ నెక్స్ట్ లెవెల్లో ఉండేది. ఇదే యూనివర్స్ నుంచి పఠాన్, టైగర్ లాంటి చిత్రాలు రిలీజ్ అయినప్పుడు హిందీ ఇండస్ట్రీ రికార్డు స్థాయిలో కలెక్షన్స్ చూసింది. అయితే ఇదంతా గతం. ఇటీవల ఇదే యూనివర్స్ నుంచి వచ్చిన ఆల్ఫా సినిమాకు అంతగా స్పందన లేదు. వైఆర్ఎఫ్ నుంచి వచ్చిన ఫస్ట్ హీరోయిన్ ఓరియంటెడ్ స్పై మూవీ అయినప్పటికీ కబీర్ పాత్రలో హృతిక్ మరోసారి గెస్ట్ గా కనిపించినప్పటికీ వసూళ్లు అయితే రావటం లేదు. సినిమా విడుదలైన మొదటి 4 రోజుల్లో కేవలం 60 కోట్లు మాత్రమే వచ్చాయి. ఈ లెక్కల్లో ఈ చిత్రం 100 కోట్ల క్లబ్ లో చేరటం కూడా కష్టమే అంటున్నారు ట్రేడ్ పండితులు. 2012లో ఏక్ థా టైగర్ సినిమాతో స్పై యూనివర్స్ ప్రారంభమైంది. 3 ఏళ్ల క్రితం పఠాన్ రిలీజ్ అయినప్పుడు 1000 కోట్ల వసూళ్లతో యూనివర్స్ పీక్స్ ను చూసింది. కానీ ఆ తర్వాత వచ్చిన టైగర్ 3, వార్ 2 నిరుత్సాహపరిచాయి. ఇప్పుడు విడుదలైన ఆల్ఫా అయితే డిజాస్టర్ గా నిలిచింది. దీంతో ఇదే యూనివర్స్ నుంచి రావాల్సిన టైగర్ వర్సెస్ పఠాన్ 2 ప్రాజెక్టులు డేంజర్ లో పడ్డట్లే లెక్క. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో, ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.